బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రిలో ప్రస్తుతం 2 ఆడియో కాల్స్ వైరల్ గా మారాయి. జెసి ప్రభాకర్ రెడ్డి, సిఐ సాయి ప్రసాద్, రామపుల్లయ్య మధ్య జరిగిన సంభాషణగా ఈ ఆడియో కాల్స్ ప్రచారంలో ఉన్నాయి. జెసి ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ కావాలని తాడిపత్రి సిఐకి రామపుల్లయ్య అనే వ్యక్తి ఫోన్ చేశారు. ఫైట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనే సంస్థకు రామపుల్లయ్య ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే జెసి ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ నీకు చెప్పాలా అని ప్రశ్నించిన సిఐ తనను జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరిస్తున్నారని సమాధానమిచ్చారు రామపుల్లయ్య. జేసీపై ఫిర్యాదు ఇచ్చినా మీరు కేసు పెట్టరు కదా అని సీఐతో వాగ్వాదానికి దిగాడు రామపుల్లయ్య. దీంతో నేను మీ సర్వెంట్ను కాదంటూ రామపుల్లయ్యకు సీఐ బదులిచ్చారు. కాగా మాటల్లో సీఐని రామపుల్లయ్య దూషించారు. దీంతో ఇద్దరి మధ్య తిట్ల దండకాలు మొదలయ్యాయి. నువ్వెంత అంటే నువ్వెంత అని సీఐ రామపుల్లయ్య మధ్య వాగ్వాదం జరిగింది. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు రాంపుల్లయ్య. జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఒకసారి నెంబర్ చెప్తారు సార్ మాకు? మీరు రాంపుల్లయ్యనా? అవును సార్. యా ఊరు? తాడిపత్రి సార్, అంబేద్కర్ నగర్. నేను చెప్పాను నీకు. అవునవును, ఆయన బెదిరిస్తున్నాడు. మీరు కంప్లైంట్ ఇస్తా కానీ కంప్లైంట్ కట్టరు కదా మీరు, అందుకని నెంబర్ అడుగుతున్నా. ఏమంటాడు ఆయన? ఫోన్ చేసి నీ కథ చూస్తా అంటున్నాడు. ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎవరిని? నేనా? ఆయన కథ ఆయన ఏం కథ చెప్తాడో మళ్ళా ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వేరే వాళ్ళతో చేపించినారు. ఆయన నెంబర్ మీరు తమరు చెప్తే ఏం కథ చూస్తాడో కూడా. అంతే కదా సార్? నీకు నంబరు? అవును కదా. ఎవరు నువ్వు? వచ్చి పోలీస్ స్టేషన్ గురించి కంప్లైంట్ ఏం మాట్లాడుతాను? తెలుగు తెలుగు. అవును, తాడపత్రి టౌన్ సిఏ గారు కదా. ఏమి ఇంకా వేరేదేముంది? నేను నువ్వు పెట్టుకున్నటువంటి సర్వెంట్ కాదు. ఇంకెవరు? సర్వెంట్ కాదు. ఇంకెవరు? మీరు సర్వెంట్ అనుకుంటా? మీరు సర్వెంట్ కాదు అంటున్నారు. మీరెవరు? నేను ఇన్స్పెక్టర్ని. అవును, ఇన్స్పెక్టర్ గారే. ఇన్స్పెక్టర్ని. సర్వెంట్ కాదు నేను. ఇంకెవరు పెట్టినారు మీరు సర్వెంట్ గా మిమ్మల్ని? నువ్వు ఎవరా? నువ్వు నాకు సర్వెంట్ అనేదానికి? అంటే ఇప్పుడు మీరు ఎవరు? నేను ఒక్క పోస్ట్కి 300 మంది 400 500 మంది పోటీ పడితే పోటీ పరీక్షలో నెగ్గి సంపాదించిన పోస్ట్ ఇది. మొగోడు నీకు జీతం ఎవడిస్తాడయ్యా? అయ్యా నువ్వు మొగోనివయ్యా, నువ్వు 300 400 నువ్వు ఇస్తానా? నువ్వేం కూలీ చేస్తా అంటే ఇస్తాను. అవును, ఏ కూలీ అంటే ఒకటే సార్. మేము మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతున్నాం రా బాబు. బాబు, నిన్ను గౌరవంగా మాట్లాడుతున్నామమ్మా. అమ్మా, నీకు ఎందుకంటే నిన్ను గౌరవంగా రే ఇంద్రయ్య రే రారా అనంతపురం రారా. నువ్వు నీ లైవ్ లొకేషన్ నువ్వు రారా. నువ్వు నా కొడక రారా. ఇప్పుడు లైవ్ లొకేషన్ పెడుతున్నావు రే. నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నావు, నువ్వు రారా. నువ్వు మొగని అయితే రే. ఓకేరా, నీకు పెడుతున్నా చూడరా. నీ పెడుతున్నా చూడరా బాబు, పెడుతున్నా చూడు లైవ్ లొకేషన్. వైరల్ గా మారిన మరో ఆడియో కాల్లో జేసీ వర్సెస్ రామపుల్లయ్యగా సంభాషణ జరిగింది. మీటింగ్ కి పిలిస్తే రాలేవా తమ్ముడు అంటూ రామపుల్లయ్యను జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించగా రామపుల్లయ్య దురుసుగా జవాబిచ్చారు. దీంతో ఆవేశానికి గురైన జేసీ నీ సంగతి చూసుకుంటా అంటూ వార్నింగ్ ఇచ్చారు. రామపుల్లయ్య కూడా అదే స్థాయిలో చూసుకో అంటూ జేసీకి బదిలిచ్చారు. నమస్కారం అండి, చెప్పండి. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడేది. నేను రాంపుల్లయ్యని మాట్లాడుతున్నా, చెప్పండి. చెప్పేదేం లేదు, కనీసం మీటింగ్ రా అంటే కూడా రాలేవా తమ్ముడు? మీటింగ్ అనేది గౌరవపూర్వకంగా ఇప్పుడు 40,000 ఇండ్లు మీవే అంటారు, మీవే కదా. తాడపత్రి నియోజకవర్గంలో 40,000 ఇల్లు మీవే అంటారు కదా. ఎక్కువ మాట్లాడదు. ఎవరు? నేను గౌరవంగా మాట్లాడతాను. మేము గౌరవంగానే మాట్లాడుతున్నది. పెట్టారా? చూసుకుంటాలే. చూసుకో. ఇక ఈ ఆడియో వివాదంపై జిల్లా ఎస్పీ జగదీష్ స్పందించారు. కాల్ రికార్డింగ్స్ పై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు. ఆయన సీఐని రెచ్చగొట్టే విధంగా ప్రేరేపించి మాట్లాడినందుకు సదరు వ్యక్తిపై దర్యాప్తు జరపాలని ఆదేశించారు. అలాగే సీఐపై కూడా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎస్పీ జగదీష్ సిద్ధమయ్యారు.
దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, మనం చూస్తున్నాం ఇటు సిఐ అలాగే ఇటు రామపుల్లయ్య ఇద్దరి ఆడియో కూడా ఇప్పుడు ప్రెసెంట్ వైరల్ అవుతుందని చెప్పుకోవాలి. మరోవైపు ఇటు రామపుల్లయ్య అలాగే జేసీ ఇద్దరిది కూడా వైరల్ అవుతోంది. సో మొత్తంగా అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రసన్న, తాడిపత్రిలో ఎప్పుడు చూసినా కూడా జేసీ వర్సెస్ గెజిరెడ్డిగా రాజకీయం ఉండేది. కానీ ఈ సీన్ లోకి పోలీసులు వర్సెస్ రాంపుల్లయ్య అనే ఒక ప్రైవేట్ వ్యక్తి కూడా ఎంటర్ అయ్యాడు. అదేవిధంగా అయితే రాంపుల్లయ్య అనే వ్యక్తి ఈ ఆడియో రికార్డింగ్ చేయడంలో సదుద్దేశం లేదు, అతనికి దురుద్దేశంతో పక్క ప్లాన్ ప్రకారం ఒక ట్రాప్ చేసి సీఏ ఇరికించాడు అంటూ కూడా పెద్ద ఎత్తున తాపత్రలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఈ విధంగా ఒక సీఏకి ఫోన్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ కావాలని అడగడం, అక్కడి నుంచి కూడా ఆ సీఏని ప్రోక్ చేసే విధంగా రెచ్చగొట్టే విధంగా కూడా వ్యాఖ్యలు చేయడంతో ఒకసారిగా ఆ సీఏ రెచ్చిపోయి అయితే ఆ వ్యక్తిని బూతులు తిట్టడంతో అవన్నీ కూడా రికార్డింగ్ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ ప్రకారం చేసినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతున్నట్టు కూడా ఇటు పోలీస్ వర్గాల్లో కూడా రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎదురు చర్చయాంశంగా మారింది. అయితే నిన్న సాయంత్రం నుంచి కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవాళ పూర్తిస్థాయిలో కూడా జిల్లా పోలీసులు కూడా ప్రకటించారు దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్టు కూడా ఇటు సిఐపై కానీ సదరు వ్యక్తి అయితే రాంపుల్లయ్య ఉన్నాడు ఆ ఇద్దరిపై కూడా దర్యాప్తు జరుపుతున్నాం. నివేదిక వచ్చిన తర్వాత ఇద్దరిపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ జిల్లా పోలీసులు కూడా ప్రకటించారు. అదేవిధంగా అంతకు ముందు జేసీ ప్రభాకర్ రెడ్డితో కూడా ఈ రామపుల్లయ్య అనే వ్యక్తి ఆడియో రికార్డింగ్ కూడా వైరల్ గా మారింది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టుకున్నాడు, కుల సంఘాల మీటింగ్ కు రావయ్య తమ్ముడు అంటూ ఎంతో మర్యాద కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పిలవడం దగ్గర నుంచి చూస్తే అయితే రాంపుల్లయ్య అనే వ్యక్తి అదే పనిగా కావాలని రెచ్చగొట్టాడంటూ కూడా పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇదే విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని బెదిరించాడు అంటూ ఇదే విషయం తీసుకొని వచ్చి ఆ సిఐకి ఫోన్ చేసి అడగడం, ఆ సిఐ ఫోన్ నెంబర్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ ని ఆ సిఐకి కనుక్కోవడం రెండు కూడా అంతే ప్లాన్ ప్రకారమే ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతున్నట్టు కూడా జిల్లా ఎస్పీ కానీ జిల్లా పోలీసులు కానీ రాజకీయ వర్గంలో కూడా వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే తాడిపత్రిలో ఎప్పుడు కూడా పోలీసు సిఐ సాయిప్రసాద్ అనే వ్యక్తి సౌమ్యంగా ఉంటున్నట్టు కూడా పేరుంది. అలాంటి వ్యక్తికి ఫోన్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ అడగడం, అక్కడి నుంచి కూడా ఆ సిఐ రెచ్చగొట్టి బూతులు తిట్టే విధంగా కూడా మాట్లాడించడం, ఆ రికార్డు తీసుకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ఇవన్నీ కూడా పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అయితే రాంపుల్లయ్య అనే వ్యక్తి గతం కూడా చూసుకుంటే వైసీపీలో సభ్యుడిగా ఉన్నట్టు కూడా ఒక సానుభూతిపడిగా ఉన్నట్టు తెలుస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాలు సమాజంలో ఒక కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనే క్లబ్ కూడా స్థాపించి దానికి ఫౌండర్ గా కూడా ఉండి దాని ద్వారా ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉంటాడంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం ఆ తాపత్రలో సాగుతుంది. అదేవిధంగా ఈ సీఏని కూడా అందుకే ఇరికించాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ప్రసన్న. అయితే దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా ప్రకటన జారీ చేయడం, అయితే ఇరువురిపై కూడా అటు సీఐ కానీ అటు రాంపుల్లయ్య ప్రైవేట్ వ్యక్తి ఇద్దరిపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించారు ప్రసన్న. యోగానంద్, అలాగే ఇటు చూసుకుంటే ఇటు రామపుల్లయ్య అలాగే జేసీ ఇద్దరికి మధ్య ఉన్న గొడవల కారణాలు ఏంటి? మరోవైపు ఇటు సిఐ పై కూడా ఇటు రామలింగయ్య దురుసుగా ప్రవర్తించారు. సో అతని మీద కూడా ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు రీజన్స్ ఏంటి యోగానంద్? మొత్తం ఈ కాల్ రికార్డింగ్ వ్యవహారంలో రాంపుల్లయ్య అనే వ్యక్తి హాట్ టాపిక్ గా మారారు. ఈ రాంపుల్లయ్య ఎవరా అని ఒకసారి మనం ఎంక్వైరీ చేస్తే ఇందులో ఇతను ఒక కాన్స్టిట్యూషనల్ ఫౌండర్, ఒక రాజ్యాంగ రైట్స్ కోసం పరిరక్షణ పోరాటం చేస్తూ ఉంటాడు కూడా ప్రకటించుకొని తనే ఒక ఐడి కార్డు కూడా ప్రింట్ చేసుకుని తాడిపత్రి ప్రాంతంలో తిరుగుతూ ఉంటాడని తెలుస్తోంది. అయితే ఈ వ్యక్తి గతంలో వైసీపీకి సానుభూతి పరుడుగా ఉండేవాడు అని కూడా తెలుస్తుంది. ఒక కుల సంఘం మీటింగ్ కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుల ద్వారా ఫోన్ చేపించి రావయ్య తమ్ముడు అని పిలవడం, ఆ తర్వాత దురుసుగా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా సమాధానం ఇవ్వడం, అదేవిధంగా జేసీ ప్రభాకర్ సరే ఈ సంగతి చూస్తా అంటూ కూడా చెప్పడం, ఈ రికార్డింగ్ పెట్టి ఒక సీఐకి ఫోన్ చేసి ఆ సీఐని జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ కావాలి అంటూ కూడా అడగడం, రెచ్చగొట్టడం, రెండు ప్రొవోక్ చేసే విధంగా కూడా మాట్లాడడంతో ఒకసారిగా సీఐ రెచ్చిపోయి ఆ బూత్ తిట్టడంతో దాన్ని రికార్డింగ్ చేసుకొని సోషల్ మీడియాలో పెట్టడం అంతా కూడా ఒక బ్యాక్ ఎండ్ ఏమో జరిగింది అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో వైసీపీ ఇతర హస్తం ఏమైనా ఉందా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇలా రెచ్చగొట్టి మాట్లాడించి పోలీసులు ప్రతిష్టం దిగజారు చేయడానికి కూడా అబాసుపాలు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారంటూ కూడా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాంపుల్లయ్య అనే వ్యక్తికి సంబంధించి ఎవరు ఇతను అనేది కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఇవాళ రేపు ఆయనపై కూడా దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేసే అవకాశం తెలుస్తుంది ప్రసన్న. థ్యాంక్ యూ యోగానంద్.